హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైజాగ్ డోపమైన్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ చాలామంది ఆడవాళ్ళు సైలెంట్గా క్యారీ చేసే ఒక ఫేజ్, మెనోపాజ్. మెనోపాజ్ అంటే చాలామంది ఆడవాళ్ళు జస్ట్ పీరియడ్ ఆగిపోవడం అని అనుకుంటారు, కానీ ఇది మైండ్, బాడీ ఇంకా ఎమోషన్స్ని ఎఫెక్ట్ చేసే ఒక ట్రాన్సిషన్ అని మర్చిపోతుంటారు. సో ఈ టాపిక్ గురించి మనకి మరిన్ని ఇన్సైట్స్ ఇంకా క్లియర్గా అసలు ఇది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ శ్రవంతి కొల్లి, అ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ లెప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ సాయి గోదావరి హాస్పిటల్స్, విశాఖపట్నం. హాయ్ మేడం. హాయ్ పల్లవి, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ టూ మ్యామ్. మెడికల్ టర్మినాలజీస్ తెలియని వాళ్ళకి ఈ మెనోపాజ్ అనేది ఏంటి అని చెప్పి సింపుల్ టర్మ్స్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఎస్ ష్యూర్ పల్లవి. సో మెనోపాజ్ లెట్స్ డీకోడ్ ఇట్. పాజ్ అంటే ఏంటి? స్టాప్. సో మెనో అంటే మనం రెగ్యులర్గా వాడే టర్మ్, మెన్సెస్. సో మెనోపాజ్ అంటే క్రూడ్గా తీసుకుంటే ఇట్ ఈస్ మెన్స్ట్రేషన్ ఆగిపోవడం, ద స్టాపేజ్ ఆఫ్ మెన్స్ట్రేషన్. సో ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ వాట్? సో మెనోపాజ్ అంటే జనరల్గా ఇఫ్ యూ టేక్ అ ఫీమేల్, సో రీసెంట్గా మూవీ చూసుంటారు. దర్ ఇస్ అ మూవీ వెన్ హీరో గోస్ ఆన్ టెలింగ్ టెస్టోస్టెరాన్కి ఎంత ఉంటే ఈస్ట్రోజన్కి ఎంత ఉంటుంది. సో ఈస్ట్రోజన్ వై ఈస్ టెలింగ్ అంటే ద మేల్ హార్మోన్స్, ఐ మీన్ మాస్కులినిటీ డిపెక్ట్ చేసేది టెస్టోస్టిరాన్ అండ్ ఫెమినైన్నెస్ని డిపెక్ట్ చేసేది ఈస్ట్రోజన్. ఓకే. సో మన బాడీలో అరౌండ్ 45 to 50 years ఏజ్ గ్రూప్లో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ స్టార్ట్స్ డిక్రీజింగ్. ఓకే. సో ఈస్ట్రోజన్ డిక్రీజ్ అయ్యే కొద్దీ వచ్చే డిఫరెంట్ చేంజెస్ని అన్ని కలిపితే మెనోపాజ్ అంటాం. సో పీరియడ్స్ ఆగిపోవడం మెనోపాజ్. ఎస్, ద ఫస్ట్ సైన్ ఇస్ పీరియడ్స్ ఆగిపోవడం. ద సిమ్టమ్ విచ్ పేషెంట్ కమ్స్ టు యూ ఇస్ పీరియడ్స్ అవ్వట్లేదు, పీరియడ్స్ తక్కువ అవుతున్నాయి. అంటే రెగ్యులర్గా మంత్లీ అవ్వాల్సినవి 3 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి అవ్వడం, సడన్గా 1 year గ్యాప్ వస్తుంది అండ్ దెర్ ఆర్ నో పీరియడ్స్. ఓకే. సో డాక్టర్, ఇప్పుడు ఈ పీరియడ్స్ ఆగిపోవడం అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అంటారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి? సో జనరలీ ఇట్ ఈస్ అరౌండ్ 45 to 55 మధ్యలో మనం చూస్తూ ఉంటాం. అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ హెరిడిటరీ, మీ మదర్ ఏజ్ బట్టి కానీ. సో అండ్ విమెన్లో కొన్ని నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉంటాయి. సో దేవుడు ఏం చేస్తాడంటే ఫీమేల్స్కి నీకు 2 lakhs ఫాలికల్స్, నీకు 5 lakhs ఫాలికల్స్ అని, అంటే అండంలో ఓవరీలో ఉండే ఫాలికల్స్ ఉంటాయి. సో ఆ ఫాలికల్స్ ఎవ్రీ సైకిల్కి తగ్గిపోతుంటాయి. సో కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఫాలికల్స్ ఆర్ నాట్ దేర్ అండ్ ఈస్ట్రోజన్ ఈజ్ నాట్ దేర్. సో ఈస్ట్రోజన్ తగ్గుతూ వస్తుంది. దట్ డిపెండ్స్ అపాన్ మళ్ళీ నంబర్ ఆఫ్ యువర్ ఫాలికల్స్ అనమాట. ఇన్ జనరల్ అందరికీ వచ్చేది 45 to 55 ఏజ్ గ్రూప్ మధ్యలో మెనోపాజ్ వస్తుంది. ఈ మెనోపాజ్ అనేది ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయంటారా? ఎస్, మెనోపాజ్ ఎర్లీగా రావచ్చు. అదే అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ హెరిడిటరీ, కొన్ని సిండ్రోమ్స్ అండ్ ఇప్పుడు పొల్యూషన్, టాక్సిటీ పెరిగిపోవడం, వీటిలన్నిటి వల్లను ఓవేరియే టాక్సిక్ కెమికల్స్ పెరిగిపోవడం. సో మెనోపాజ్ ఎర్లీగా చూస్తున్నాం కొంతమందిలో. ఓకే. ఇఫ్ మెనోపాజ్ కమ్స్ బిఫోర్ 40s దెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఎర్లీ మెనోపాజ్. సో డాక్టర్, ఈ ఫాలికల్స్ అనేవి అంటే ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి డిక్రీజ్ అవడం స్టార్ట్ అయిపోతుంది అంటారా? ఎస్, మనం ఈవెన్ బిఫోర్ పీరియడ్స్ స్టార్ట్ ద డిక్రీజ్ ఇస్ దేర్ అనమాట. మీరు ఇన్ని ఫాలికల్స్తో పుడితే సో బై ద టైమ్ యువర్ మెనోపాజ్ 100sలోకి వెళ్ళిపోతాయి, lakhsతో పుట్టే ఫాలికల్ కౌంట్. సో ఎవ్రీ సైకిల్ ఇట్ గోస్ ఆన్ డిక్లైనింగ్. సో డాక్టర్, ఇప్పుడు ఈ మెనోపాజ్ వచ్చే ముందు ఎలాంటి సిమ్టమ్స్ని ఒకరు గమనించడం స్టార్ట్ చేయాలి డాక్టర్? సో ఫస్ట్ అందరూ చెప్పేది ఇదే, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ చెప్తారు. ఇది కాకుండా సో డిక్రీజ్డ్ ఈస్ట్రోజన్ వల్ల మన బాడీలో డిఫరెంట్ చేంజెస్, ఆల్ సిస్టమ్స్ విల్ బి ఎఫెక్టెడ్. అందులో మోస్ట్ కామన్గా ఫీమేల్స్ చెప్పేది ఏంటంటే ఒంట్లోంచి వేడిగా ఆవిరిలా వస్తున్నాయి. ఓకే. ఒంట్లోంచి వేడిగా రావడం, మూడ్ ఇన్స్టెబిలిటీ అంటే సడన్గా ఏడుపు రావడం, సడన్గా కోపం వచ్చేయడం. అండ్ ద ఫస్ట్ ఎఫెక్టెడ్ విల్ బి ఫ్యామిలీ మెంబర్స్ అండ్ హస్బెండ్. ఓకే. సో ముందు మనల్ని ట్రిగ్గర్ చేయలేని విషయాలు కూడా ఇప్పుడు చిన్నగా అనిపించేవి కూడా మనకు పెద్దగా అనిపిస్తాయి. నిద్ర పట్టకపోవడం, ఈజీగా ఇరిటేట్ అయిపోవడం, నిద్ర పట్టకపోవడం, నిద్రలో డిఫరెన్సెస్ తెలుస్తాయి. నెక్స్ట్ సెక్షువల్ డ్రైవ్ తగ్గిపోద్ది ఫీమేల్స్కి వచ్చేటప్పటికి. అండ్ దేర్ విల్ బి స్కిన్ చేంజెస్. బ్యూటీ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? ఐశ్వర్య రాయ్. సో జీన్స్ మూవీలో ఐశ్వర్య రాయ్ ఎలా ఉన్నారు అండ్ అదే ఐశ్వర్య రాయ్ పొన్నియిన్ సెల్వన్ లో ఎలా ఉన్నారు. సో లెట్ us see these are all the changes కామన్ గా. అంటే ఐశ్వర్య రాయ్ అయినా, మీరైనా, నేనైనా జనరల్ గా మెనోపాజ్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీవన్. సో వెయిట్ గెయిన్ రావడం, స్కిన్ చేంజెస్ రావడం, స్కిన్ డల్ అయిపోవడం, ముడతలు రావడం,
హెయిర్ థిన్నింగ్ అవ్వడం, ఇవన్నీ కూడా మెనోపాజ్ సిమ్టమ్స్లోకే వస్తాయి. సో డాక్టర్, ఇప్పుడు మీరు సిమ్టమ్స్లో హాట్ ఫ్లాషెస్ అంటే ఆవిర్లు రావడం అని చెప్పి అన్నారు. అసలు ఇది ఎందుకు జరుగుతుంది, అది ఎలా ఉంటుంది అసలు? సో జనరల్గా మనం ఒక ఏసీ రూమ్లో కూర్చున్నాం అనుకుందాం. కూర్చుంటే సో ఏసీ అంటే ఇట్ విల్ బి కూల్, బట్ ద పర్సన్ హూ ఈజ్ అండర్గోయింగ్ మెనోపాజ్ తనకి స్వెట్ ఉంటుంది. అంటే అందరికీ స్వెట్ ఉండదు, తనకి మాత్రమే షీ విల్ బి స్టార్టింగ్ స్వెట్టింగ్. ఓకే. గుండెలో దడ రావడం, స్వెట్టింగ్ రావడం, అన్ని హాట్ ఫ్లషెస్. అగైన్ ఇట్ ఈస్ డ్యూ టు ఈస్ట్రోజన్. సో మన బాడీలో మనకి ఎలా అయితే స్టవ్కి రెగ్యులేటర్ ఉంటుందో టెంపరేచర్ని రెగ్యులేట్ చేసే ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ అగైన్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఫీమేల్లో. సో ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల దాని మీద కంట్రోల్ తగ్గిపోతుంది. సో వన్స్ కంట్రోల్ తగ్గిన దగ్గర నుంచి దెర్ ఈస్ ఫ్లక్చువేషన్స్ ఇన్ టెంపరేచర్ అనమాట. సో మోస్ట్ కామన్గా మీ మదర్ కానీ మన మదర్స్ ఏజ్ గ్రూప్ మదర్స్ అందరూ చెప్పే కంప్లైంట్ ఏంటంటే అందరికీ బాగుంటుంది. సో మీరు అందరూ ఏసీ వేసుకుంటే తనకి చలేసేస్తుంది త్వరగా. సో అందరికీ హాట్గా ఉంటే తనకేమో కూల్గా ఉండడం, అలా డిఫరెన్స్ ఇన్ చూస్తాం అనమాట. ఓకే. వేరియేషన్ ఇన్ టెంపరేచర్. సో ఇవన్నీ స్లోగా స్టార్ట్ అయ్యే సిమ్టమ్స్ మెనోపాజ్. ఎస్. సడన్ గా వేడి రావడం, వేడి ఆవిర్లు బయటికి రావడం, చెమటలు పట్టేయడం, డ్రెంచింగ్ ఇన్ ద స్వెట్ అంటారు, అలా అయిపోవడం, గుండె దడ రావడం, ఇవన్నీ. సో ఇవన్నీ చాలా వేగ్గా అనిపిస్తాయి కంప్లైంట్స్. ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ మెనోపాజ్, ఇవన్నీ చాలా వేగ్ కంప్లైంట్స్ లా అనిపిస్తాయి, ఏం చెప్తున్నారు అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ డిక్రీజ్డ్ ఈస్ట్రోజన్ అనమాట. ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల వచ్చే సిమ్టమ్. సో డాక్టర్, ఇప్పుడు మెనోపాజ్ అయిన తర్వాత లాంగ్ టర్మ్ లో ఏదైనా హెల్త్ రిస్క్స్ ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఎస్, అగైన్ ఇట్ ఈస్ డ్యూ టు ఈస్ట్రోజన్. సాధారణంగా పల్లవి ఇప్పుడు చూసుకుంటే జనరల్గా ఎవరికన్నా సో పలానా వెంకట్రావు గారికి, సుబ్బారావు గారికి, అప్పారావు గారికి ఇలా హార్ట్ అటాక్ వచ్చిందని వింటాం. అదే జనరల్గా ఫీమేల్స్కి 60 years వరకు యూజువల్లీ చాలా తక్కువ హార్ట్ అటాక్స్ అనేవి. ఎందుకు అంటే ఈస్ట్రోజన్ ఈజ్ అగైన్ కార్డియో ప్రొటెక్టివ్. అంటే ఈస్ట్రోజన్ ప్రొటెక్ట్స్ యువర్ కార్డియాక్ హెల్త్ అనమాట. సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ మెన్స్ట్రేటింగ్, గాడ్ హ్యాస్ గివెన్ యూ ద గిఫ్ట్. సో ఆ వెసల్స్ని కాపాడడానికి కూడా ఈస్ట్రోజన్ హెల్ప్ అవుతుంది. వన్స్ యు ఆర్ ఇన్ టు మెనోపాజ్ వచ్చేసిన తర్వాత ఒక 5 to 10 years లోపల ఇట్ స్టార్ట్స్, యూ షుడ్ బి అవేర్. నీకు కార్డియాక్ ప్రొటెక్షన్ లేదు, కార్డియాక్ చెకప్స్కి వెళ్ళడం కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. సో దేర్ ఈస్ అ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్, కార్డియోవాస్కులర్ రిస్క్ పెరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ ఈజ్, మనం విన్నట్టయితే ఇంట్లో పని చేసుకుంటూ ఇలా సడన్గా ఆడుకుంటూనో పిల్లల్ని ఎత్తుకుంటూనో మన అమ్మమ్మలు కానీ అమ్మలు కానీ ఇలా మేము ఇలా అన్నామండి చెయ్యిరిపోయింది అంటారు. అది జనరల్గా ఈ ఏజ్లో కామన్. ఎందుకు అంటే అగైన్ ఎముకలు హెల్త్ కూడా ఈస్ట్రోజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆడవాళ్ళకి కాల్షియం అబ్జార్ప్షన్ కానీ ఇవన్నీ కూడా ఈస్ట్రోజన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో వన్స్ ఈస్ట్రోజన్ స్టార్ట్స్ డిక్లైనింగ్, తగ్గిపోతూ ఉంటుంది. ఈస్ట్రోజన్ తగ్గిపోయేటప్పటికి బోన్స్ చాక్ పీస్లా అయిపోతాయి. సో బయటికి బాగుంటుంది, బట్ చిన్న థ్రెషోల్డ్ ప్రెషర్ వచ్చినా సరే దే స్టార్ట్ బ్రేకింగ్ అనమాట. సో బోన్ హెల్త్ అండ్ కార్డియాక్ హెల్త్ లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ అవుతాయి మెనోపాజ్ వచ్చాక. సో డాక్టర్, ఇలాంటప్పుడు మనము బయట మెడికల్ స్టోర్స్ లో దొరుకుతాయి కదా ఉమెన్ కి, 40+ women కి జాయింట్ హెల్త్ కోసం పౌడర్స్, ఇంకా మిల్క్ లో కలుపుకొని తాగడానికి, అవన్నీ తీసుకుంటే హెల్ప్ అవుతాయి అంటారా నిజంగా అవన్నీ? యాక్చువల్లీ సప్లిమెంటేషన్ అనేది యూ షుడ్ సప్లిమెంట్ కాల్షియం. కాల్షియం సప్లిమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మెనోపాజ్లో. సో అది ఫుడ్ ద్వారా, మిల్క్ ద్వారా తీసుకోవచ్చు, అండ్ అదర్వైజ్ టాబ్లెట్స్ తీసుకోవచ్చు. అండ్ అగైన్ అది ఎంత జెన్యూనిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ మనకు తెలియదు ఓవర్ ద కౌంటర్ తీసుకుంటే. సో ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. ఓకే మెనోపాజ్ వచ్చేటట్టు ఉంది లేదా యూఆర్ ఫేసింగ్ సిమ్టమ్స్ అంటే యూ కెన్ కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ టేక్ సప్లిమెంట్స్. ఓకే, సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెస్ట్ అంటే మెనోపాజ్ స్టేజ్లో. Yes. డాక్టర్, మెనోపాజ్ అయ్యేటప్పుడు మెంటల్గా ఏదైనా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఆడవాళ్ళు? ఎస్, ఉన్నాయి పల్లవి. యాక్చువల్గా ఈ ఏజ్ గ్రూప్ అంటే 45-50 ఏజ్ గ్రూప్లో ఏంటవుద్ది, ద ఫ్యామిలీ అంటే ఇద్దరు పిల్లలు ఉండే ఫ్యామిలీ, వాళ్ళు ఇంటర్మీడియట్ చదవడం లేదా ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళిపోవడం, ఎక్కడో ఇల్లు వదిలేయడం, ఇవన్నీ వాట్ వి సే ఇస్ ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అంటాం. సో అవర్ నెస్ట్ బికమ్స్ ఎంప్టీ. ఆడవాళ్ళకి అంతే కదా, వాళ్ళ ప్రపంచం అంతా ఏంటి, ఇఫ్ దే ఆర్ వర్కింగ్, వర్క్, ఇల్లు, పిల్లలు, హస్బెండ్, ఇదే చూసుకుంటాం. సో సడన్ గా అదే టైంలో మెనోపాజ్ స్ట్రైక్ అవుద్ది. అదే టైం మూడ్ ఇర్రెగ్యులారిటీస్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మూడ్ ఫ్లక్చువేషన్స్ రావడం, ఒకేసారి ఇల్లు ఖాళీ అయిపోవడం. సో దేర్ విల్ బి ఎమోషనల్ స్ట్రెస్, వాళ్ళు చెప్పుకోలేరు. సో ఫస్ట్ ఏంటంటే దే షుడ్ బి అవేర్, అంటే ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో షుడ్ బి అవేర్. అమ్మకి ఈ టైంలో ఇలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియాలి. సో వాళ్ళు సపోర్ట్ చేయగలగాలి, మాట్లాడగలగాలి. ఇప్పుడు స్కైప్ వచ్చేసింది, లేకపోతే వాట్సాప్ వీడియో కాల్ ఉంది, ఫేస్ టైం ఉంది. సో కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ మూడ్ స్టెప్ ఇంకా
యు ఆర్ కమ్యూనికేటింగ్, యు ఆర్ విత్ ద ఫ్యామిలీ, హస్బెండ్ ఈజ్ సపోర్టింగ్, అయినా మీరు యు ఆర్ అనేబుల్ టు గెట్ అవుట్ త్రూ ఇట్ అంటే దెన్ యూ కెన్ కన్సల్ట్ యువర్ డాక్టర్. ఓకే, సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో ఫస్ట్ మెనోపాజ్ అనేది ఓన్లీ అమ్మకే కాదు, వి ఆల్సో షుడ్ సపోర్ట్ అనేది వాళ్ళకి తెలియాలి. ఇది చాలా మందికి తెలియదు డాక్టర్. యాక్చువల్గా ఆడవాళ్ళు ఇలాంటి ఫేస్ కి వెళ్తారు, ఆడవాళ్ళకే తెలియదు. ఒకవేళ ఆడవాళ్ళకి తెలిసినా మనం ఏంటంటే వి పుట్ అవర్ సెల్స్ లాస్ట్. ఫస్ట్ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చేసి లాస్ట్ లో మనల్ని మనం పెట్టుకుంటాం. సో వాళ్ళకి తెలియాలి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు మెనోపాజ్ అయిన ప్రతి ఒక్కరు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలా, లేకుంటే ఏదన్నా అబ్నార్మల్ గా జరిగినప్పుడే గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలంటారా? బాగా అడిగావు పల్లవి. యాక్చువల్గా యూ షుడ్ బి అవేర్ ఆఫ్ యువర్ కండిషన్. సో మెనోపాజ్ అంటే ఇది ఇలా ఉంటుంది అని ఇప్పుడు వరకు మీకు తెలిసింది. సో యు ఆర్ అనేబుల్ టు డీల్ విత్ ఇట్. సో సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయిపోయి లేదా యు ఆర్ బికమింగ్ వీక్, చాలా బ్లీడింగ్ అయిపోతుంది, దెన్ యూ షుడ్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. లేదు, మూడ్ ఇర్రెగ్యులారిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఐఎమ్ అనేబుల్ టు బ్యాలెన్స్ విత్ ఇంట్లో టిప్స్తో కానీ మనం చెప్పే టిప్స్తో కానీ వాళ్ళు బ్యాలెన్స్ అవ్వలేకపోతున్నారు, యూ నీడ్ సపోర్ట్, అప్పుడు రండి. సో ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ట్రీట్మెంట్. మనం దాన్నే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాం. సో మెనోపాజ్లో దెర్ ఈస్ ఫ్లక్చుయేషన్ ఇన్ హార్మోన్స్. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి వాట్ వీ గివ్ ఇస్ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ. ఓకే. సో అది పెట్టిన వెంటనే ఐ విల్ టెల్ యూ అ సింపుల్ ఎగ్జాంపుల్. నా ఫ్రెండ్, నా కొలీగ్ డాక్టర్, తను కూడా వీ బోత్ వర్ ట్రావెలింగ్. ఓకే. సో వాళ్ళ మదర్, షీఈ్ అరౌండ్ 48-49 అండ్ షీ హ్యాస్ హెడేక్. రెగ్యులర్గా హెడేక్స్ వస్తున్నాయి, చెస్ట్ ఛాతీ పట్టేసినట్టుంది, ఇవన్నీ చెప్పారు. సో తను కార్డియాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళారు, న్యూరాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లారు, ఎంఆర్ఐ బ్రెయిన్ చేయించారు, అన్నీ చేయించాను, నాకేం తెలియట్లేదు అని చెప్పారు తను. సో ఏజ్ ఎంత అని అడిగాను నేను. సో ఇట్ ఈస్ అరౌండ్ 49-50 ఉంటుంది అమ్మకి. ఏం చేస్తారు అంటే ఇంట్లో పని అంతా చేసుకుంటారు, మా కిడ్స్ని చూసుకుంటారు, బట్ షీఈ్ ఫ్రీక్వెంట్లీ కంప్లైనింగ్ నవ్ డేస్ లైక్ దిస్ అని చెప్పారు. సరే, లెట్ మీ టెల్ యూ, ఇది మెనోపాజ్ సిమ్టమ్ అయి ఉండొచ్చు అండ్ ఐ ప్రిస్క్రైబ్డ్ సింగిల్ సింపుల్ డ్రగ్. అది జస్ట్ 1 month వాడేటప్పటికి ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. సో ఈవెన్ అంటే మనం ఆ టైంకి అలా ఆలోచించాం, అది మెనోపాజ్ వల్లేమో అని ఆలోచించాం. ద సిమ్టమ్స్ ఆర్ వెరీ వేగ్ అనమాట. సో వెన్ ఎవర్ యు ఆర్ అనేబుల్ టు డీల్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్, సో యూ కెన్ కమ్ టు అస్. సో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలియాలి ఇది మెనోపాజ్ వచ్చే టైం, ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని మదర్ని కానీ ఆ ఏజ్ లో ఉన్న ఫ్యామిలీకి తెలియాలి, విమెన్ కి తెలియాలి, విమెన్ కి కూడా తెలియాలి, విమెన్ కి తెలియాలి. సో వచ్చి ఐఎమ్ అనేబుల్ టు డీల్ అని మనకు పాయింట్ వస్తుంది, ఆ పాయింట్ లో యూ షుడ్ కమ్ టు అస్ అనమాట. సో డాక్టర్, ఇంకేదైనా సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే హెవీగా బ్లీడింగ్ అవడం కానీ ఇలాంటివి జరుగుతాయి అంటారా మెనోపాజ్ టైంలో? జరుగుతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎస్ జరుగుతాయి, చాలా మోస్ట్ కామన్ గా అలానే ప్రెజెంట్ అవుతారు. ఓకే. ఆ తర్వాత వచ్చే సిమ్టమ్స్ అంటే వితౌట్ ఆల్ దిస్ ఓవరీ ఫంక్షనింగ్ తగ్గిపోయే కొద్దీ మెనోపాజ్ తర్వాత వచ్చే సిమ్టమ్సే ఇవన్నీ అనమాట. బోన్ హెల్త్, కార్డియాక్ హెల్త్, ఇవన్నీ ఈ కాంప్లికేషన్స్తో ప్రెజెంట్ అవుతారు. సో వన్స్ మెనోపాజ్ వచ్చేటప్పుడు హౌ టు ప్రివెంట్ ద కాంప్లికేషన్స్ అనేది తెలియాలి. సో ఫ్రీక్వెంట్గా బోన్ మినరల్ డెన్సిటీ చెక్ చేయించుకోవడం, అది జనరల్గా అంటే ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది ఫీమేల్స్లో, బట్ స్టిల్ ఇట్ నీడ్స్ టు కమ్. ఆ టైంకి రావాలి, అది చేయించుకోవాలని కానీ, కార్డియాక్ హెల్త్ చెకప్ చేయించుకోవాలని కానీ. ఓకే. అంటే మనం ఎలా తీసుకోవాలంటే మెనోపాజ్ని ఆ టైంలో జస్ట్ లైక్ వెన్ వీఆర్ ఇన్ టీనేజ్. సో మనకి ఇంకేం పట్టదు, అమ్మ విల్ బి కుకింగ్, నాన్న విల్ బి ఎర్నింగ్ అండ్ వీఆర్ జస్ట్ రీడింగ్, ఎంజాయింగ్ అవర్ లైఫ్. సో మళ్ళీ మనకి దేవుడు అలాంటి టైం ఇచ్చాడని అనుకోవాలి మెనోపాజ్. సో యూ షుడ్ బి అవేర్ అండ్ యూ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. పిల్లలు వెళ్ళిపోయారనో, మనకి మూడ్ బాగాలేదనో అలా ఉండకూడదు అనమాట ఆ టైంలో. సో ఫిట్నెస్ ఇన్ 40 వచ్చే టైంకి యూ షుడ్ బి మోర్ ఫిట్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్, గో డూ యోగా, గో డూ ప్రాణాయామ ఆర్ డూ సంథింగ్ లైక్ జిమ్. వెయిట్ ట్రైనింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ బోన్ హెల్త్. సో వెయిట్ ట్రైనింగ్ చేయండి. ఇవన్నీ నేను అసలు బయటికి వెళ్ళలేను అనుకుంటే యోగా చేయండి సింపుల్గా. సో దీస్ ఆల్ విల్ హెల్ప్ యూ విత్ మెనోపాజ్, డీలింగ్ విత్ మెనోపాజ్. సో డాక్టర్, ఇంకేమన్నా మా వ్యూవర్స్ కోసం లేకపోతే జనరల్ గా ఆడవాళ్ళ కోసం ఏదైనా సజెషన్స్ ఇస్తారా మీరు మీ సైడ్ నుంచి? సో లెట్ మీ టెల్, మెనోపాజ్. సో మేక్ ఇట్ యాజ్ మీ నో పాజ్. సో దెర్ ఈస్ నో పాజ్. ఫీమేల్స్ ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్, మనం జనరల్గా ప్యూబర్టీని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. వీ డూ అ ఫంక్షన్, వీ కాల్ ఎవ్రీబడి, జనరల్గా ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాం కదా. సో అంతే గ్రేస్ఫుల్గా మెనోపాజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి అండ్ లైఫ్ ఆఫ్టర్ మెనోపాజ్ని కూడా ఎంజాయ్ చేయగలగాలి. సో యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్ అండ్ చెప్తున్నా కదా, మీ నో పాజ్, దెర్ ఈస్ నో పాజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్
టు అవర్ ఆడియన్స్. చాలా చక్కగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు ఎలాగ ఉండాలని చెప్పి. అంటే మెనోపాజ్ అనగానే చాలా మంది డల్ అయిపోయి నా లైఫ్ ఇంకా చేంజ్ అయిపోతుంది అని చెప్పి సాడ్గా ఫీల్ అవుతారు. దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంకా డైటరీ చేంజెస్ అని చెప్పి మాకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా వ్యూవర్స్, మెనోపాజ్ అంటే మీ నో పాజ్. డాక్టర్ చెప్పినట్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అలానే లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంకా డైటరీ చేంజెస్ కానీ మెయింటైన్ చేస్తే 40s తర్వాత కూడా ఆడవాళ్ళు వెరీ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయవచ్చు. ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మదర్స్కి సిస్టర్స్కి అందరికీ షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైజాగ్ డోపమైన్స్. థ్యాంక్ యూ.